ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, ఆయన రక్తం వలన మనకు విమోచనం, ఆయన రక్తం వలన మనకు విమోచనము జరగగా, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది, తద్వారా మనం దేవుని పిల్లలుగా మారుతున్నాం. మనం మీకు మరొక వచనం కూడా, దేవుని ప్రేమ మన ఎడల ఎంత గొప్పగా ఉన్నదని చూపించడానికి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత, ఏ రక్తం అది? అమూల్యమైన రక్తం, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. మీరు విమోచింపబడ్డారు ప్రభు రక్తం చేత. విమోచింపబడిన తర్వాత తిరిగి సాతాను బిడ్డలుగా మారాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? దాదాపుగా ఎన్నో సంవత్సరాల క్రితం 1947లో బానిస బ్రతుకులో నుండి మనం బయటపడ్డాం. ఈ దేశం నోట్లో కూడా మాట రాకూడదు, మళ్ళీ పిలిపించుకొని వారి పరిపాలనలోకి వెళ్ళిపోదామని. అలా మాట అన్నాం అనుకోండి, తీసుకెళ్ళి లోపల పెట్టేస్తారు. నువ్వేంటి దేశద్రోహి అంటారు. అక్కడ అనకూడదు కూడా. మనల్ని దాసులుగా పెట్టుకున్న వారిలో నుండి స్వతంత్రం పొందుకున్న తర్వాత మళ్ళీ వారిని పిలుచుకుని దాసులు అవుతామని చెప్పేసి ఒప్పుకుంటే అది ఏమన్నా సమంజసంగా అని వినపడుతుందా మన చెవులకు? ఏమాత్రం సమంజసం కాదు అది. వారే కాదు, ఏ దేశం కూడా మన దేశంని దాసులుగా చేసుకోకూడదు. దాన్నే సార్వభౌమాధికారము. ఎలాగైతే మరి తిరిగి ఆ దాసత్వంలో పోకూడదు అని దేశ ప్రజలందరూ ఏక మనసు కలిగి ఉన్నారో, సాతాను రాజ్యమన్న ఆ సాతాను బంధకాలలో నుండి మనల్ని విడిపించడానికి యేసు ప్రభు వచ్చి మనల్ని స్వతంత్రులుగా చేస్తే మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళిపోవాలనే ఆశ మనకు రానే రాకూడదు. అది తప్పు.